హలో అండి. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? పర్వాలేదు, బానే ఉంది. అంటే ఐటీ సెక్టర్‌లో ఇంతవరకు మనకి లాస్ట్ టైమ్ గవర్నమెంట్ మంచిగానే ఇచ్చింది జాబ్స్ అనేవి. మరి ఈసారి గవర్నమెంట్ ఇవ్వగలిగే అంత సత్తా ఉందంటారా? 100% ఉంటదండి. టైము షార్ట్ పీరియడే కంప్లీట్ అయింది కాబట్టి ఓన్లీ 6-7 మంత్సే కంప్లీట్ అయింది కాబట్టి మేబీ ఒక 1 ఇయర్ పట్టొచ్చు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న స్వయంగా తీసుకోలేరు. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే పర్మిషన్ అంటున్నారు. నిజమేనా? ఒకటండి, ఎవరు పర్మిషన్ తీసుకున్నా కానీ రాష్ట్రానికి మంచి జరగాలని డిసైడ్ చేసుకుంటారు కానీ మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు, మంచి చేయొద్దు అని ఎవరు చెప్పరు కదా. మంచి చేయమని చెప్తారు కదా. సోనియా గాంధీ గారు చెప్పినా, రాహుల్ గాంధీ గారు చెప్పినా మంచి చేయమని చెప్తారు కదా. ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తుందంటే ఇండస్ట్రీ రావద్దని అయితే ఎవరు చెప్పరుగా. సో అది ఇక్కడ కంబైన్డ్ గా నిర్ణయం తీసుకుంటున్నారు ఇక్కడ. సో అదే విధంగా జాబ్ల విషయానికి వెళ్ళినాక కూడా ఇప్పుడు మనకి సమ్ లాక్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఇస్తాను అని చెప్పి మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా తీసుకొచ్చే అంత ఉంటుందా మరి మనకి? అవన్నీ ఉంటుందా అని చెప్పలేం కానీ కొంతవరకు అయితే సక్సెస్ అవుతారనేది ఉంది. బట్ బికాస్ ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ విషయంలో కొంచెం వస్తున్నాయి కాబట్టి కమింగ్ సూన్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంతవరకు సక్సెస్ అవుతాడని అయితే ఉంది. అయితే మెగా డిఎస్సి కూడా పెంచమని చెప్పి విద్యార్థులు ఇప్పుడు పోరాటం అయితే చేస్తున్నారు దాని గురించి. అయితే మెగా డిఎస్సి పెంచితే మంచిదంటారా? వేకెన్సీస్ని బట్టి పెంచుతాడని ఉందండి. స్టేట్లో ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏంటనేది చూసి దానికి సరిపోను పెంచుతాడని ఉంది, ఆశ ఉంది. థ్యాంక్ యూ.